IPL లో మ్యాచ్ నెంబర్ 13 LSG వర్సెస్ PBKH మ్యాచ్ ప్రివ్యూ గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ రికార్డ్ చూసి తర్వాత అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం. హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం 4 మ్యాచ్లు ఆడాయి ఈ రెండు టీమ్స్. వాటిలో 3 LSG గెలిచింది, ఒక మ్యాచ్ మాత్రమే పంజాబ్ గెలిచింది. కానీ ఈ మ్యాచ్ లో పంజాబ్ కే అడ్వాంటేజ్ ఉండబోతుంది. అది ఎందుకనేది మనం మాట్లాడుకోబోతున్నాం. అలాగే ఈ మ్యాచ్ ఎక్కడ జరగదంటే LSG హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది. కానీ LSG హోమ్ గ్రౌండ్ లో జరిగినా కూడా పంజాబ్ దే పై చేయి అవ్వబోతుందని నేను అంటున్నాను. సో దాని గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇక ప్లేయింగ్ 11 లోకి వెళ్ళిపోతే పంజాబ్ ప్లేయింగ్ 11 చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. స్పిన్నర్స్ ఉన్నారు. ఈ మ్యాచ్ లో హర్ప్రీత్ బరార్ కూడా ప్లేయింగ్ 11 లోకి వస్తాడు. అది ఎవరి ప్లేస్ లో వస్తారనేది కొంచెం పీబీకేస్ అయితే ప్లాన్ లో వస్తుంది. ఎందుకంటే విజయ్ కుమార్ వ్యాషా కూడా లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా వేశాడు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి. సో కాబట్టి ఎవరైతే ప్లేయింగ్ 11 ఉన్న బౌలర్ ని డ్రాప్ చేసి హర్ప్రీత్ బరార్ అయితే ఖచ్చితంగా వెళ్తారు. అందులో మ్యాక్స్వెల్ కూడా స్పిన్ వేస్తాడు. ఇక చేహల్ స్పిన్ ఎంత బాగా వేస్తాడో మనకు బాగా తెలుసు. ఇక్కడ లక్నో గురించి వచ్చేస్తే లక్నోకి అయితే అంత బ్యాలెన్స్డ్ స్క్వాడ్ లేదని మనం ముందే మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళకి ఏంటంటే మంచి స్పిన్నర్లు ఉన్నారు. వాళ్ళ స్కౌటింగ్ స్పిన్నర్ దిగ్వేష్ రాతి బాగా వేయడం, అలాగే బిష్నాయ్ బాగా వేయడం. మేబీ ఈ మ్యాచ్ లో ఎవరినైనా డ్రాప్ చేసి షాబాజ్ అహ్మద్ తో వెళ్తారా లేదనేది మనం మ్యాచ్ లో చూడాలి. ఇక లక్నో ప్రాబ్లమ్స్ ఏంటంటే మిచెల్ మార్ష్ ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగా ఆడతాడు. ఫస్ట్ 2 మ్యాచ్లు బాగా ఆడాడు ఢిల్లీ క్యాపిటల్స్ తో, అలాగే SRH తో. కానీ స్పిన్ తో అయితే మిచెల్ మార్ష్ కొంచెం వీక్ ఉంటాడు కాబట్టి సో మార్క్రమ్ కూడా కొంచెం స్పిన్ ఆడలేరు. కానీ పూరను స్పిన్ అయినా ఫాస్ట్ బౌలింగ్ అయినా ఈక్వల్ గా ఆడతాడు. అలాగే రిషబ్ పంత్ స్పిన్ బాగా ఆడతాడు కాబట్టి బాగుంది. కానీ ఈ మ్యాచ్ లో LSG మిడిల్ ఆర్డర్ లో ఆయుష్ బదోని అలాగే అబ్దుల్ సమద్ అయితే కీలకం కాబోతున్నారు. ఓవరాల్ గా స్క్వాడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైందంటే LSGకి ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు. దిగ్వేష్ రాతి కానీ ప్రిన్స్ యాదవ్ వాళ్ళు చాలా బాగా పర్ఫార్మెన్స్ బాగా సెట్ అవుతుంది. కానీ ఇక్కడ LSG ప్లస్ పాయింట్ ఏంటంటే షర్దుల్ ఠాకూర్ చేంజ్ ఆఫ్ పేస్ చాలా బాగా వేస్తాడు. కానీ ఇక్కడ పీబీకే స్క్వాడ్ అయితే బ్యాలెన్స్ గా ఉంది. ప్రియాంచార్య వాళ్ళు ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేస్తారు. అలాగే మెయిన్ ఎందుకు అడ్వాంటేజ్ పీబీకేస్ కంటే శ్రేయస్ అయ్యర్ ఆడినట్టు స్పిన్ ఎవరు కూడా ఆడలేరు. ఇప్పుడున్న ఫామ్ ప్రకారం అతనైతే చాలా బాగా ఆడుతాడు, బిగ్ షాట్లు ఆడతాడు. అందులో ఫస్ట్ మ్యాచ్ లో అతను ఆడిన ఇన్నింగ్స్, అలాగే శశాంక్ సింగ్ ఫినిషర్ గా, స్టోయినిస్ కూడా స్పిన్ బాగా ఆడతాడు. మ్యాక్స్వెల్ అయితే స్పిన్ తెలిసిందే, ఫారెన్ ప్లేయర్ అని కూడా స్పిన్ బాగా ఆడతాడు, తను స్పిన్ వేస్తారు. కాబట్టి ఓవరాల్ గా టీమ్స్ రెండు బ్యాలెన్స్ కానీ పంజాబ్ కి పై చేయి ఉంది. కానీ లక్నోకి హోమ్ అడ్వాంటేజ్ ఉన్నా కూడా ఇటుపక్క బ్యాలెన్స్ స్క్వాడ్ ఉండడం, చేహల్ ఇటుపక్క ఉండడం వల్ల అవుతుంది. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మనం మాట్లాడుకున్నట్టు LSG పై చేయడం కూడా ఈ మ్యాచ్ లో అయితే పంజాబ్ ఒకటే గెలిచినా కూడా పంజాబ్ కి ఓవరాల్ బ్యాలెన్స్ స్కోర్ వల్ల వీళ్ళైతే ముందుకు వస్తారు. ఇక మన కీ బ్యాటిల్స్ చూద్దాం, అదే మెయిన్ అవుతుంది. సో ఖచ్చితంగా షర్దుల్ ఠాకూర్ వర్సెస్ ప్రియాంచార్య. ఎందుకంటే షర్దుల్ ఠాకూర్ వికెట్ కి వెళ్తాడు ఇనిషియల్ గా ఫస్ట్ ఓవర్ లోనే. ఇక ప్రియాంచార్య అయితే ఫస్ట్ మ్యాచ్ ఎంత హార్డ్ హిట్టింగ్ చేశాడో మనకు తెలుసు. తను అన్క్యాప్డ్ ప్లేయర్ గా వచ్చి ఇంత హిట్టింగ్ చేయడం, బట్ అది చాలా క్రూషియల్ అవుతుంది. ఇక మిడిల్ ఆర్డర్ లో వచ్చేసి ఇటుపక్క యుజ్వేంద్ర చేహల్ వర్సెస్ రిషబ్ పంత్ చాలా కీలకం ఉంది. ఇటుపక్క బిష్నాయ్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్. ఈ స్పిన్ అని ఎవరు బాగా ఆడతారు అనేది కీలకం అవుతుంది. అందులో పిచ్ ఏంటంటే స్లో పిచ్. ఈ దీంట్లో 160, 170 కూడా చాలా మంచి స్కోర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, మెయిన్గా మనం క్రికెట్ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రికెట్ పిచ్చెస్ ఆ 22 యాడ్స్లోనే మొత్తం మ్యాచ్ మొత్తం జరుగుతుంది. 160, 170 ఎప్పుడంటే బ్లాక్ సాయిల్ వికెట్ వాడినప్పుడు. అదే రెడ్ సాయిల్ వికెట్ వాడితే 200 కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. రెడ్ సాయిల్ ఏంటంటే బౌన్స్ ఎక్కువ ఉంటుంది, స్పిన్కి అంత అనుకూలించదు, తిరుగుతుంది. కానీ గుగ్లీస్ అవి వర్కౌట్ అవుతాయి. కానీ పెద్ద బీభత్సమైన స్పిన్ ఉండదు. అదే బ్లాక్ సాయిల్ ఇస్తే వికెట్ లో బౌన్స్ ఉండదు, స్పిన్ బాగా తిరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో అయితే లో స్కోర్లు వస్తాయి. సో ఎప్పుడైనా క్రికెట్లో ప్లేయర్స్ పరంగా టీం పరంగా ఉండదు, ఆ 22 యాడ్స్ పరంగానే ఉంటుంది. అందుకే లో స్కోర్లు వస్తాయి. టీం ఎంత బాగా ఆడినా కూడా పిచ్ కండిషన్స్ అనుకూలించుకుంటే ఫ్లాప్ అవ్వాల్సిందే. సో ఇదేనమాట. బ్లాక్ సాయిల్ వికెట్ ఇస్తే ఖచ్చితంగా 160, 170 లోపలే ఉంటుంది. ఒకవేళ కానీ రెడ్ సాయిల్ వికెట్ ఇస్తే మటుకు 180, 200 కూడా దాటిపోతుంది. సో ఈ మ్యాచ్లో అయితే పంజాబే ఫేవర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి బ్యాలెన్స్డ్ స్కోర్ ఉంది, డెప్త్ వరకు బ్యాటింగ్ ఉంది. కానీ ఇక్కడ LSGకి వచ్చేసి మెయిన్ ఆ పూరను మార్చ్ మీద ఆధారపడుతున్నారు. ఇంకా రిషబ్ పంత్ ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. అలాగే మార్చ్ స్పిన్ ఆర్డ్ కాబట్టి మార్క్రమ్ కూడా ఫ్లాప్ అవుతున్నాడు కాబట్టి చూద్దాం. ఇక హర్షిన్ కుల్కర్ని అయితే ఇనిషియల్ గా బాగా ఆడతాడు, కానీ తన ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు LSG. ఓకే చూద్దాం. ఇంకా ఏమన్నా స్పిన్నర్స్ ఏమన్నా స్కౌటింగ్ స్పిన్నర్స్ ఏమన్నా ఉన్నారా అంటే చూద్దాం. LSG నుంచి కొత్త ప్లేయర్స్ ఏమన్నా వస్తారా చూడాలి. ఇక వీళ్ళు ఎవరిని డ్రాప్ చేస్తారనేది కూడా చూడాలి. ఖచ్చితంగా హర్ప్రీత్ బరార్ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఆడాలి. తను పెద్ద టర్నర్ కాకపోయినా వికెట్ టు వికెట్ తనైతే ఎకనామికల్ గా చాలా బాగా వేస్తాడు హర్ప్రీత్ బరార్. చూద్దాం ఆ ప్లేయింగ్ 11 లో ఏం మార్పులు జరుగుతాయి. హర్ప్రీత్ బరార్ కోసం ఎవరిని డ్రాప్ చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ అవుతుంది. మేబీ ఫాస్ట్ బౌలర్స్ లో పంజాబ్ ఏమన్నా ట్రిక్కీగా 4 ఫారెన్ ప్లేయర్స్ లో ఒక ఫారెన్ ప్లేయర్ డ్రాప్ చేసి రిస్క్ అయినా కూడా ఉమర్ జైన్ కానీ మార్కో జాన్సన్ బాగా ఉమర్ జైన్ డ్రాప్ చేసి హర్ప్రీత్ బరార్ తో వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే 3 ఫారెన్ ప్లేయర్స్ అయినా కూడా వాళ్ళ టీం బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి. సో అది నా ఓవరాల్ నేనైతే పంజాబ్ గెలుస్తుంది అనుకుంటున్నా 80%. ఎందుకంటే వాళ్ళ టీం పరంగా అంతా బాగుంది, వాళ్ళు మంచి మొమెంటం లో ఉన్నారు. LSGలో ఈ మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా రిషబ్ పంత్ ఆడాలి. సో అది మ్యాటర్. సో ఇలాంటి ప్రివ్యూస్ కోసం, ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.